చరిత్రలో కొందరుంటారు, వాళ్లు కేవలం బ్రతకరు, భవిష్యత్తు ఎలా ఉండాలో చూపిస్తారు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి లియోనార్దో దా విన్సీ. అతను కేవలం ఒక ఆర్టిస్ట్ కాదు, తన కాలం కంటే కొన్ని వందల ఏళ్లు ముందుకెళ్లి ఆలోచించిన ఒక జీనియస్. సరే పదండి, లియోనార్దో అద్భుత ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేద్దాం. లియోనార్డోని అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి ప్రపంచాన్ని చూడాలి. అప్పట్లో ఒకవైపు అంత భయం, మూఢనమ్మకాలు, ఏదైనా కొత్తగా ఉంటే చాలు భయపడిపోయేవారు. మరోవైపు లియోనార్డో, అతని మనసంతా ప్రశ్నలే, ప్రతిదానిపై ఆసక్తి, ప్రతిదాన్ని తెలుసుకోవాలన్న తపన. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే లియోనార్డో కథ. లియోనార్డో పుట్టినప్పుడు ప్రపంచం ఒక రకంగా స్తబ్దుగా ఉంది. అన్నీ పాత నమ్మకాలే, ఎవరూ ప్రశ్నలడగరు, కొత్త ఆలోచనలు వస్తే అస్సలు ఒప్పుకోరు. అంతా ఒక పరిధిలోనే ఆలోచించేవారు. ఊహించండి, ఆ రోజుల్లో జీవితం ఎంత కష్టమో. ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. పుస్తకాలు ఎంత విలువైనవి అంటే వాటిని దొంగలు ఎత్తుకోపోకుండా గొలుసులతో కట్టిపెట్టేవారు. ఇక జబ్బు చేసిందా, అంతే సంగతులు. వైద్యం కన్నా దేవుడిమీద భారం వేయడమే ఎక్కువ. ప్రపంచం చాలా చిన్నదిగా, ప్రమాదకరంగా ఉండే. సరిగ్గా అలాంటి ప్రపంచంలోకి వచ్చాడు లియోనార్డో. మరతని పుట్టుక, పరిస్థితులు తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయో, ప్రపంచాన్ని వేరే కళ్లతో ఎలా చూసేలా చేశాయో ఇప్పుడు చూద్దాం. లియోనార్డో పెళ్లికాని జంటకు పుట్టాడు. దానివల్ల సమాజం అతన్ని ఎప్పుడూ ఒక బయటి వ్యక్తిలానే చూసింది. మంచి యూనివర్సిటీలో చదువుకోవడం, తండ్రి ఆస్తిని పొందడం, ఇలాంటివేవీ అతనికి దక్కలేదు. కాని విచిత్రమేంటంటే సమాజం మూసేసిన ఆ తలుపులే అతనికి ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచాయి. పెద్ద పెద్ద బడులకు వెళ్లలేకపోయాడు కదా, దాంతో లియోనార్డోకు ప్రకృతే పెద్ద టీచర్ అయ్యింది. చుట్టూ ఉన్న ప్రపంచమే అతనికి ల్యాబ్. ప్రతి పువ్వు, ప్రతి పక్షి రెక్క, నీళ్లలో ప్రతి సుడి అన్నీ అతనికి పాఠాలే. వాటి వెనుక ఉన్న సైన్సేంటో తెలుసుకోవాలని తెగ ఆరాటపడేవాడు. చూడండి, ఈ ఒక్క ప్రశ్న చాలు అతని ఆలోచనా విధానం ఎలాంటిదో చెప్పడానికి. అందరూ పక్షులు ఎగరడం చూస్తారు, అంతే. కాని లియోనార్డో అవి ఎలా ఎగురుతున్నాయి, మనం ఎందుకు ఎగరలేం అని అడిగాడు. ఇక్కడే మొదలైంది అతని ఆవిష్కరణల ప్రయాణం. అతని ప్రయాణం చూడండి. విన్సీ అనే ఓ చిన్న పల్లెటూర్లో పుట్టాడు. అక్కడ్నుంచి కళలకు కేంద్రమైన ఫ్లారెన్స్ నగరంలో ఒక మాస్టర్ ఆర్టిస్ట్గా ఎదిగాడు. ఇది నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే విషయం. దీని గురించి ఒక కథ కూడా చెప్తారు. లియోనార్డో టాలెంట్ చూసి సాక్షాత్తూ అతని గురువైన వెరోకియోనే ఆశ్చర్యపోయాడట. ఒక పెయింటింగ్లో లియోనార్డో గీసిన దేవదూత బొమ్మ ఎంత సహజంగా ఉందంటే దాన్ని చూసి వెరోకియో ఇక నా వల్ల కాదు అని చెప్పి తన బ్రష్ పక్కన పెట్టేశాడని అంటారు. సరే, ఇప్పుడు లియోనార్డో జీవితంలో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. అతని దృష్టిలో ఆర్ట్ వేరు, సైన్స్ వేరు కాదు, రెండూ ఒకటే. ఒకదాన్ని విడిచు మరొకటి ఉండలేదు. కళ అనేది సైన్స్ని అందంగా చెప్పే ఒక భాష, సైన్స్ అనేది కళకు ప్రాణం పోసే ఒక సాధనం. లియోనార్డో మాటల్లోనే వినండి. అతను ఏమన్నాడంటే, ఒకదాన్ని బొమ్మ గీయాలంటే దాన్ని గుడ్డిగా చూసి గీయడం కాదు, ముందు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అద్దంలో కనిపించే ప్రతిబింబానికి మనం గీసేదానికి తేడా ఏముంటుంది? అతను ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం చేసేవాడు. ముందు క్షుణ్ణంగా గమనించేవాడు. ఆ తర్వాత ఎందుకు, ఎలా అని ప్రశ్నలు వేసుకునేవాడు. అవసరమైతే దాన్ని విడదీసి మరీ చూసేవాడు. ఉదాహరణకు, మనిషి శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోడానికి చర్చికి తెలియకుండా రాత్రికి రాత్రే శవాలను కోసి పరిశోధన చేసేవాడు. అక్కడ నేర్చుకున్నదాన్నే తన పెయింటింగ్స్లో ఉపయోగించి వాటికి జీవం పోశాడు. అతని ఆలోచనలే కాదు, అతను రాసే విధానం కూడా చాలా విచిత్రంగా ఉండేది. తన నోట్బుక్స్లో అక్షరాలను వెనకనుంచి ముందుకు, అంటే అద్దంలో చూస్తేగాని సరిగ్గా చదవలేనట్టు రాసేవాడు. అతను ఎడమచేతివాటం కాబట్టి సిరా అంటకుండా ఉండటానికి అలా రాశాడని కొందరంటారు. తన ఆలోచనలు ఎవరికీ సులభంగా అర్థం కాకూడదనేమో అని మరికొందరంటారు. అతని 2 ఫేమస్ పెయింటింగ్స్ని చూస్తే అతనిలో 2 వేర్వేరు మనుషులు కనిపిస్తారు. ఒకవైపు ద లాస్ట్ సప్పర్, కొత్తదనం కోసం అతను చేసిన ఒక పెద్ద ప్రయోగం. మరోవైపు మోనాలీసా, పరిపూర్ణత కోసం అతను పడిన దశాబ్దాల తపన.
ది లాస్ట్ సప్పర్లో జీసస్ మీలో ఒకరు నన్ను మోసం చేస్తారు అని చెప్పిన ఆ ఒక్క క్షణాన్ని పట్టుకున్నాడు. అక్కడున్న ప్రతి శిష్యుడి ముఖంలోనూ ఆశ్చర్యం, భయం, అనుమానం, ప్రతి ఎమోషన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. కానీ బాధాకరమైన విషయమేంటంటే అతను వాడిన కొత్త రకం పెయింట్ వల్ల ఆ అద్భుతమైన కళాఖండం కొద్ది కాలానికే పాడవడం మొదలైంది. ఇక మోనాలీజా విషయానికొస్తే అది లియోనార్డోకు కేవలం ఒక పెయింటింగ్ కాదు, అదొక అంతు చిక్కని ప్రశ్న. ఆమె చిరునవ్వులోని రహస్యమేంటి, ఆమె కళ్లలో ఉన్న భావమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ దాదాపు 10 ఏళ్లకు పైగా ఆ పెయింటింగ్పై పనిచేశాడు. అందుకేనేమో చనిపోయేంతవరకు దాన్ని తనతోనే ఉంచుకున్నాడు. సరే, ఇక అతని జీవితంలోని చివరి దశకు వద్దాం. లియోనార్డో మనకు వదిలి వెళ్లిన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. అతని శరీరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉండొచ్చు, కాని అతని ఆలోచనలు ఇప్పటికీ మనతోనే ఉన్నాయి. అతని నోట్బుక్స్ని చూస్తే ఆశ్చర్యపోతాం. అవి భవిష్యత్తు కోసం గీసిన బ్లూప్రింట్లులాగా ఉంటాయి. ఫ్లయింగ్ మెషిన్లు, ఆర్మీ ట్యాంకులు, సబ్మెరైన్లు, చివరికి రోబోట్లు కూడా. ఆలోచించండి, ఇవన్నీ అతను 500 ఏళ్ల క్రితమే ఊహించాడు. అప్పటి ప్రపంచానికి ఈ ఆలోచనలు ఎంత వింతగా అనిపించుంటాయో కదా. 7,000కు పైగా పేజీలు. ఊహించండి, ఒక మనిషి మెదడులో పుట్టిన ఆలోచనలు, స్కెచ్లు, కలలు అన్నీ కలిపి 7,000 పేజీలు. ఇది ఒక మనిషి సృష్టించిన జ్ఞాన భాండాగారం. ఒక మేధావి మనసుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? తన చివరి రోజుల్లో లియోనార్డో ఫ్రాన్స్లో గడిపాడు. అక్కడి రాజు అతనికి ఎంతో గౌరవమిచ్చాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తన ఆలోచనల్లో మునిగిపోవడానికి అవకాశం కల్పించాడు. ఆ రాజు లియోనార్డోని ప్రేమగా ఫాదర్ లియోనార్డో అని పిలిచేవాడు. జీవితం చివర్లో లియోనార్డో రాసుకున్న మాటలివి. దీన్ని బట్టే అర్థమవుతుంది అతను ఎంత సంతృప్తికరమైన జీవితాన్ని గడిపాడో. తన జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాననే తృప్తి అతని మాటలో కనిపిస్తోంది. చివరిగా చెప్పాలంటే లియోనార్డో మనకిచ్చిన అతిపెద్ద సందేశం ఇదే: ఆర్ట్, సైన్స్ అనేవి వేర్వేరు దారులు కాదు. అవి రెండూ ఉత్సుకత అనే తల్లికి పుట్టిన కవల పిల్లలు. మనం రోజూ చూసే సాధారణ విషయాల్లోనే అసాధారణమైన అద్భుతాలు దాగి ఉంటాయని తన జీవితం ద్వారా నిరూపించాడు. లియోనార్డో తన కాలంలో ఇది అసాధ్యం అనుకున్న ప్రతిదాన్ని ప్రశ్నించాడు. మరి మన కాలంలో మనం అసాధ్యం అనుకుంటున్నవి ఏంటి? అతనిలా మనం కూడా ప్రశ్నలు అడగలిగితే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకా ఎంత అద్భుతంగా మార్చగలమో ఒక్కసారి ఆలోచించండి.